హస్తస్య భూషణం దానం హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణైః కిం ప్రయోజనః. దివ్యజీవులారా, divine beings, నవ్య వైద్యులారా, modern doctors. దానము చేతనే హస్తములకు శోభ చేకూరుతుంది. The hands will have real decoration only through charity. సత్యము చేతనే మాట అలంకారపడుతుంది. The word will have decoration only by truth. శాస్త్రము చేతనే చెవులు సౌందర్యవంతమవుతాయి. Ears look really beautiful on listening to sacred text. ఇంతకంటే మానవునికి సౌందర్యమైనటువంటి యొక్క నగలు మరొకటి లేవు. There are no other jewelry to mankind. మానవత్వమునకు తగిన భూషణములను చేకూర్చుకునుటే దివ్యత్వం యొక్క పవిత్రత. The real sanctity in the divinity lies in acquiring proper jewelry for the humanity. మానవ దేహమే ఒక చిత్ర విచిత్రములతో కూడినటువంటి యొక్క సౌందర్యం. The human body is mysterious and all beauty. దైవ సృష్టి యొక్క రహస్యమును సామాన్యంగా మానవులు గుర్తించలేరు. Man cannot realize ordinarily the secrets of God's creation. చెవులకు ఈ శ్రవణ శక్తి ఏ విధంగా చేకూరుతున్నది అనేటువంటిది ఎవ్వరు కూడాను చెప్పలేరు. No one can say how the listening faculty is given to the ear. కన్నులకు ఈ దృశ్యకల్పితమైనటువంటి దృశ్యాన్ని చూచేటువంటి శక్తిని ఏ విధంగా చేకూరుతున్నది అని కూడాను ఎవరూ దీనిని నిర్ణయించలేరు. No one can decide how the eye has got this power to see. సర్వాంగముల యొక్క సౌందర్యం కూడాను ఒక సృష్టి యొక్క రహస్యమే. The beauty of all these limbs and the senses is the very secret of creation. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క అంగము ఏ విధంగా పనిచేయుచున్నది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రమే డాక్టర్స్ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. Doctors are making an effort to know how a sense organ, a limb functions. ఎందుకు ఈ విధంగా పనిచేయుచున్నవి అనేటువంటిది ఎవ్వరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించటం లేదు. No one is making an effort to know why it works. ఇది దీని యొక్క రహస్యము ఒక్క ఆత్మతత్వములకు మాత్రమే అర్థమవుతుంది. The secret is understood by the true self. మానవ జీవితము షడ్ధాతువుల యొక్క స్వరూపం. The human life is the very form of six. పంచభూతములు, The five. ఆత్మ, ఈ ఆరింటి యొక్క చేరికనే జీవితం. The human life is combination of five elements and the self. దీనిని గుర్తించవలనన్నా త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించాలి. To realize that, we have to acquire knowledge through these three paths. తనయందు దైవమును ప్రకృతిని గుర్తించటము ఒక మార్గము. One path is to realize the nature and the divine in one's own self. This is one path. భగవంతుని యందు సృష్టిని తనను గుర్తించటము రెండవ మార్గము. The second path is to realize the nature and one's own self in the divine. ప్రకృతి యందు తనను భగవంతుని కూడాను గుర్తించటము మూడవ మార్గం. The third path is to see one's own self and God in nature. ఈ త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించినప్పుడే ఆత్మజ్ఞానం అనేటువంటిది అర్థమవుతుంది. When knowledge is acquired through three paths, one can have true knowledge of the self.
ఈ యొక్క మార్గమనేటికే ప్రజ్ఞ అని పిలుస్తూ వచ్చారు. This path is called awareness or prajna, ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. integrated awareness. ఈ మూడింటి యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి. Every human being must make an effort to know these three paths. ఇది సర్వదా సర్వత్రా ఆచరింపదగినటువంటి యొక్క తత్వం. This is the one that has got to be practiced at all times, everywhere. యూనివర్సల్ కాంప్లికేషన్. It's universal complication. ఈ యొక్క తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man is not making an effort to know this nature. ఇది గుర్తించినప్పుడే యూనివర్సల్ అప్లికేషన్ అంటారు. When this is realized, it is called universal application. ఇది సర్వత్రా సర్వకాలములు యందు కూడాను శాశ్వతంగా ఉండేటువంటిది. This is permanent at all times, everywhere. కానీ అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వానికి మాత్రమే మనం నివారణ గావించడానికి పూనుకుంటున్నాం. We are trying to solve the problems which are temporary and false. ప్రపంచములో గొప్ప గొప్ప మేధావులైనటువంటి వారు, తెలివితేటలు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమును ప్రకటించేటువంటి వారు, ప్రశంసించేటువంటి వారు జగత్తులో డాక్టర్స్ అనేక మంది ఉంటున్నారు. There are many doctors in this world who are highly intelligent, great intellectuals with capacities. కానీ రోగ నివారణకు మాత్రమే వారు పూనుకుంటున్నారు. కానీ రోగి యొక్క నివారణకు ఏమాత్రం కూడాను వారు ప్రయత్నం చేయటం లేదు. They have concentrated themselves to cure the disease, but they don't think of the patient. ఈనాడు రోగ నివారణ కంటే రోగి యొక్క మానసిక నివారణను పూనుకున్నప్పుడే రోగ నివారణ సహజంగా ఏర్పడుతుంది. More than the cure of the disease, it's more important to make him free from the mental ills of the patient. రోగానికి ట్రీట్మెంట్ చేస్తున్నారే కానీ రోగికి ట్రీట్మెంట్ చేయటం లేదు. The disease is treated and not the patient. 2 దినముల నుండి ప్రతి డాక్టర్ కూడాను దీని యొక్క రోగ నివారణ నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్లానులు వేస్తూ వచ్చారు. Since 2 days, doctors have been planning for curative methods. ఎన్ని రోగములు మేము చేపట్టాము, ఎన్ని రోగములు నివారణ జరిగింది అని రోగముల యొక్క సంఖ్య, నివారణ సంఖ్య, డెత్స్ యొక్క సంఖ్య ప్రకటిస్తూ వస్తున్నారు. They have been expressing the number of patients they have treated, the number of diseases they have dealt, and the number of deaths. మన హాస్పిటల్ లోపల అన్ని విధములైనటువంటి యొక్క రోగములు నివారణ జరుగుతున్నటువంటి దాని విషయం లోపల ప్రతి డాక్టర్ కూడాను ఒక డౌట్ ఏర్పడుతూ వస్తుంది. Every doctor has a doubt now. How is it that all diseases are cured in our hospital? ఇది ఏ విధంగా జరుగుతుండాలి? How is it happening? ఈ యొక్క అనుమానమునకు చక్కని ఒక ఔషధము. For these doubts, there's a good medicine. ఏ కార్యమునైనా కూడాను పరిశుద్ధమైనటువంటి భావంతో, సాత్విక శుద్ధమైనటువంటి చిత్తముతో మనం చేపట్టినప్పుడు ఇది తప్పక విజయం చేకూరుతుంది. Any task undertaken with pure feeling and pure heart is bound to be successful. ఈనాటి మానవుడు స్వార్థమనేటువంటి జీవితమును వే ఆఫ్ లైఫ్ గా భావిస్తున్నాడు. Man today has considered selfishness as way of life. ఇదే వరల్డ్ ఫిలాసఫీగా భావిస్తున్నారు. This he takes it as world's philosophy. కానీ త్యాగమే నిజమైనటువంటి యొక్క ఫిలాసఫీ. ఇదే వరల్డ్ ఫిలాసఫీగా మనం తీసుకోవాలి. But the true philosophy lies in sacrifice, which we have to take it as world's త్యాగంతో philosophy. మనము రోగిని ముట్టినప్పుడు రోగి యొక్క భావములు పరిశుద్ధంగా మారిపోతాయి. With the spirit of sacrifice, the feelings of the patient would be pure. మన దేహము చుట్టూ కూడాను ఒక విధమైన డివైన్ వైబ్రేషన్ ఉంటుండాలి. All around the body, there are divine vibrations. ఒక్క బొటన వేలు చూస్తే ఈ బొటన వేలుకు చుట్టూ కూడాను ఒక లైట్ అనే వైబ్రేషన్ ఒకటి ఉండాలి. Around this thumb, there is a light, the divine vibration. ఇది ఎవరు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No one is making an effort to know it clearly. మన దేహము చుట్టూ కూడాను ఒక విధమైనటువంటి వైబ్రేషన్ అనేటువంటి లైట్ ఉంటుండాలి. All around our body, there is a light. ఇది ప్రతి మానవుడికి కూడాను ఉండినటువంటి సహజమే. This is natural to every human being.
ఈ లైట్ కు ఒకదానికి ఒకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం చేరినప్పుడు సర్వ విధములైనటువంటి యొక్క శాంతిని చేకూరుతుంది. When there is interrelationship between the aura, the peace is యత్ ensured. భావం తద్భవతి. As is the feeling, so is the success. ఈనాటి మానవుని యొక్క ఆహార విహారములు అతి చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. The food and habits are very peculiar today. మానవునికి రెండు ప్రధానమైనటువంటివి. Two are important to man. ఒకటి గుండె, రెండవది తల. One, the heart, the second, head. ఈ హెడ్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విషయాలంతా విచారణ చేస్తూ వస్తుంది. Head thinks of secular, worldly things. ఇది అవుట్ సైడ్ యొక్క దీనిని ప్రకటింపజేస్తుంది. It expresses only the external side. ఆబ్జెక్ట్ అవుట్లుక్స్. It has object outlooks. కానీ గుండె సబ్జెక్ట్ అవుట్లుక్స్ ను చూస్తుంది. But the heart takes into consideration subject outlooks. ఆబ్జెక్ట్ అవుట్లుక్స్ మాత్రమే ప్రవృత్తి మార్గము అన్నారు. The object outlooks is called the path of ఈనాడు pravritti. మనం ప్రపంచంలో చేసేటువంటి వ్యాపారములు కానీ, ఆర్జించే విద్యలు కానీ, సంపాదించే ధనము కానీ, మానవుడు ఏ కర్మలు ఆచరించినప్పటికీ ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గములే. All the business transactions, the education acquired, and the money, all that relates to the ఈ external. ప్రవృత్తికి సంబంధించినటువంటివే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం. This external nature relates to the desire, the అరిషడ్ attachment. వర్గములతో కూడినటువంటిది ప్రవృత్తి. The pravritti, the external, is bound by these six. కనుకనే ఇవి నిరంతరం కూడాను మార్పు చెందుతూ ఉంటాయి. Hence they change continuously. ఈ గుణములతో కూడినటువంటిదే కనుక దేహం కూడాను మార్పు చెందుతూ ఉంటాది. As the body has got these qualities, it also changes. కానీ హృదయము ఎప్పటికీ ఒకటిగా ఉంటుంటాది. But the heart stands one only. ఇది నివృత్తి మార్గము. This is inward path. దీని యొక్క గుణములు ఏమిటి? What are the qualities of the inward path? సత్యము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము. The qualities of the inward path are the truth, compassion, love, and sacrifice. ఇలాంటి మానవతా గుణములు హృదయము నుండి ఆవిర్భవిస్తాయి. Human qualities originate out of the heart. ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి యొక్క గుణములు తల నుండి ప్రారంభిస్తాయి. All external outlook comes out of the head. కనుక మానవ జీవితం లోపల హార్ట్ అండ్ హెడ్, So human life centers around these two, ఈ heart and రెండింటినీ head. సమన్వయపరిచేటువంటిది హ్యాండ్. These two are integrated by hand. ఇదే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఇస్ మ్యాన్. హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్, 3H. This is what is said. The proper study of mankind is man, 3H. ఈ 3H అనేటువంటి ఒక తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Man should realize the nature of the 3H. అయితే ఈ మానవత్వం లోపల హృదయమునకు సంబంధించినటువంటి రోగములు రావడానికి కారణమేమిటి? What is the reason behind the heart diseases? రోగములకంతా ప్రవృత్తి యొక్క ప్రతిబింబమే. For the diseases, outlooks are responsible. కనుక ఈ యొక్క ప్రాకృతమైనటువంటి విషయాల్లో మానవుడు సరి అయినటువంటి మార్గాన్ని అనుసరించాలి. Man should follow proper path in the world. ఈ రెండింటికి ప్రధానమైనది రెండు ఆహారములు. For these two are ఇవే very important. పంచభూతముల్లోని రెండు పదార్థములు. These are the two of the materials in 5 elements. భిక్షాన్నం దేహరక్షాత్తం, వస్త్రం శీత నివారణం. The food is partaken to preserve the body దేహ and the రక్షణకై cloth. ఫుడ్ అవసరము. To protect the body, food is necessary. ఈ ఫుడ్తో కూడినటువంటిదే జలము. Associating the food is there, the water. ఇవి రెండు ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆశ్రయించాయి. These two are very important. మానవుడు త్రాగేటువంటి యొక్క నీరు యొక్క సూక్ష్మ స్వరూపమే ప్రాణము. The subtle form of water is life. మానవుడు భుజించేటువంటి ఆహారం యొక్క సూక్ష్మ స్వరూపమే మైండ్. The subtle form of food is mind. కనుకనే ఈ మైండ్ కు ప్రాణమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేయాలి. Thus, there is close relationship between the mind and life. ఎట్టి ఫుడ్ అట్టి హెడ్. As is the food, so is the head. కనుక మనం భుజించేటువంటి ఆహారాన్ని పురస్కరించుకొని మన థాట్స్, మన డిజైర్స్, మన యొక్క సంకల్పాలు అభివృద్ధి అవుతుంటాయి. Depending upon the food that we take, our thoughts and our actions. చిన్న ఉదాహరణము. Small example. ఈ ఆహారం మనసుగా మారుతుందా అనేటువంటి విషయం లోపల ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతిని మనం చూడాలి. To know that food will assume the form of the mind,
we should take the worldly experience. మనం ఒక మంట వేసుకుంటాం. Here is a flame, fire. ఎట్టి మంటనో అట్టి పొగ, As is the fire, so is the smoke. ఎట్టి పొగనో అట్టి మేఘము, As is the smoke, so is the cloud. ఎట్టి మేఘమో అట్టి వర్షము, As is the cloud, so is the rain. ఎట్టి వర్షమో అట్టి పంట, As is the rain, so is the ఎట్టి harvest. పంటనో అట్టి వంట, As is the harvest, so is the ఎట్టి cooking. వంటనో అట్టి బుద్ధి. As is the cooking, we will have the intellect. కనుక మానవుని యొక్క సహజ శక్తి అగ్నితో ప్రారంభమవుతుంది. The natural quality of man begins with fire. ఆ అగ్ని యొక్క తత్వమే జఠరాగ్ని. The fire is contained in ఈ the ఫైర్ abdomen. ఎప్పుడు కూడాను చక్కగా సమచిత్తంతో ఉంటుండాలి. The fire is maintained in equanimity. అది సరైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడే బాడీ లోపల మన యొక్క టెంపరేచర్ 98.4 పర్ఫెక్ట్ గా ఉంటుంటుంది. Because of the fire present, there's perfect temperature ఆ 98.4. ఫైర్ లో ఇంకేమైనా కొన్ని పదార్థములు చేరినప్పుడు ఈ ఫైర్ అధికమైపోతుంది. అదే ఫీవర్. Any other material added to the fire will increase the temperature. దానిలో ఉన్నటువంటిది కొంచెం తగ్గిపోయినా తిరిగి మరి లో బ్లడ్ ప్రెషర్ అవుతుంది. If the material is less, the temperature also comes down. ఈ విధమైనటువంటి యొక్క బ్యాలెన్స్ తో కూడినటువంటిది మానవుని యొక్క దేహం. Human body centers around this మానవ balance. జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి. Human life rests on this balance. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు చెడిపోతుండాలి? When is the balance lost? మన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకుంటున్నాం. We are developing our intelligence. తెలివితేటలు పెంచుకుంటున్నామే కానీ దాని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు. We are developing intelligence, but we are not making use it in the right path. సక్రమమైన మార్గంలో మన తెలివితేటలు ప్రవేశపెట్టినప్పుడే మన తెలివితేటలకు ఒక విలువ. The intelligence will have a value if it is used along the right path. ఈనాడు లోకము లోపల అమితమైన తెలివితేటలు గలవారు ఉంటున్నారని మనం ప్రచారం సలుపుతున్నాము. మేధాశక్తి కలిగినటువంటి వారు వైజ్ఞానికులు ఎంతమందో ఉంటున్నారు. Today in the world, there are many intellectuals and scientists. కానీ తెలివితేటలు ఉంటున్నాయి కానీ స్థిరత్వం లేదు, అక్కడ స్టడీ మైండ్ లేదు. There is intelligence, but there is no steady mind. స్టడీ ఫర్ స్టడీ, We have ఇది to, మనం నేర్చుకోవాల్సినటువంటి స్టడీగా ఉంటుండాలి ఎప్పుడు కూడా. we have to study for steady. This we have to learn. ఈ సమచిత్వాన్ని మనం ఏనాడు పోషించుకుంటామో ఆనాడు మనకు రోగమునే మనకు చేరం. When you have this equal-mindedness, we will never fall sick. మన సమీపానికే అవి రావు. They will never be in proximity. మన ఆహారంలో కొన్ని సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి. We should have proper habits in relation to food. చాలా మంది డాక్టర్స్ అంతా ప్రోటీన్ చాలా అవసరం అంటుంటారు. Many doctors say that proteins are very necessary. ఈ ప్రోటీన్ అనేటువంటి దాంట్లో ఒక మాంసము, గుడ్లు ఇలాంటివంతా తినవచ్చు అని చెప్తారు. Under the proteins, they say that meat, the eggs, they come under protein. కానీ ఇలాంటి ప్రోటీన్ బాడీకి మాత్రమే శక్తిని అందిస్తుండాలి కానీ మనసును వికల్పం కల్పిస్తుంటున్నారు. Such protein gives strength to the body, but it diverts the mind. డాక్టర్స్ కేవలము స్థూలమైనటువంటి యొక్క శరీరం యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. Doctors are making an effort to know the gross structure of the body. కానీ సూక్ష్మదేహమైనటువంటి యొక్క మనస్తత్వానికి వారు తగినటువంటి కృషి చేయటం లేదు. They are not making an effort to know the subtle mind. మానసిక సంబంధమైనటువంటి రోగములే ఈనాడు జగత్తులో అధికంగా కనిపిస్తున్నాయి. There are many diseases that are due to the mind. శారీరకంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగముల కంటే మానసికంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగములు చాలా కనిపిస్తున్నాయి. More than the ailments out of the body, there are many of the diseases దీనిని are due to the పురస్కరించుకొని mind. వేదాంతమునందు మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు. Basing on this, in philosophy it is said that is the mind that is ఫ్రీడమ్ responsible for attachment ఈ and bondage. రెండింటికి ఒక్క మనసే కారణము. For the bondage and the freedom, ఈ the very మనసును same mind is సక్రమమైన responsible. మార్గంలో ప్రవేశపెట్టాలి. We should make use of the mind in the proper path. దీనికి చక్కని ఉదాహరణ, For this small example, ఒక తలుపుకు తాళం వేశాము. here we lock the door. కానీ ఆ లాక్ లో కీ పెట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది, రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది. If you turn the key towards the left side, it unlocks. If you turn towards the right side, it locks. లాక్ అండ్ కీ సేమ్, Lock and key are same, కానీ టర్నింగ్ డిఫరెన్స్. but there's difference in turning. మన హృదయమే ఒక లాక్, Our heart is lock. మన మైండే ఒక కీ. The mind is the key. టర్న్ డివైన్ సైడ్, ఫ్రీడమ్. If you turn towards the divine side, you get freedom.
turn world side, this is bondage. If you turn towards the world side, it leads to bondage. బంధ మోక్షమునకు మనసే కారణం. For freedom and bondage, mind is responsible. ఆరోగ్యమునకు అనారోగ్యమునకు మన యొక్క మండే కారణము. For health and ill health, mind is responsible. మనసు సంకల్ప వికల్పముల చేత కూడినటువంటిది కనుకనే దీనిని సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. As mind is full of bundle of thoughts, we should put it in the right direction. దీనికి ఆహారం అత్యవసరము. For this, food is essential. సేమ్ మాంసంలో ఉండినటువంటి ప్రోటీన్సే బేడల్లో ఉంటుండాలి, పాలలో ఉంటుండాలి, పెరుగులో ఉంటుండాలి, ఇవన్నీ ఎంతైనా ఉంటుండాలి, వెజిటబుల్స్ లో కూడా ఉంటుండాలి. Proteins are present in the meat. Not only that, that's also present in the curd and the milk and the butter. కనుక కేవలము ఒక పథ్యము లోపల డాక్టర్స్ ఈనాడు చేయవలసిన ఆహారంలో సక్రమైన మార్గాన్ని అవలంబించినప్పుడు రోగములు కూడా సక్రమంగా జరిగిపోతుంటాయి. Therefore, in dietary prescription, if you follow the correct procedure in the food, it నా will be proper. ఉద్దేశము రోగములు ప్రారంభమైన తర్వాత ట్రీట్మెంట్ కి మనం ప్రయత్నిస్తున్నాం కానీ రోగములే రాకుండా ఉండేటువంటి స్థితిని మనం కనిపెట్టాలి. Swami's feeling is, instead of curing after disease, one should take care to see that one would never తల్లి fall sick. గర్భంలో ఉండినప్పుడే ఈ శిశువుకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తగినటువంటి ట్రీట్మెంట్స్ అంతా కూడా ప్రభుత్వము డాక్టర్స్ ప్రచారం చేయాలి. Right from the days of the child present in the mother's womb, the government should undertake this responsibility of publicizing the care, health care. చిన్న బిడ్డలకు ఆ హార్ట్ జబ్బు వచ్చిందంటే ఎంత ప్రమాదము, ఎంత బాధ. What danger it is if the child suffers from cardiac disease. అయ్యర్ చూపాడు విషయాన్ని. ఆ చిన్న బిడ్డలు చూస్తే ఎంతనో ఆనందంగా ముద్దుగా కనిపిస్తారు, కానీ వారి జబ్బు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంటారు. Iyer has shown the slide. The children are so cute, but they suffer from diseases. ఎవరికి సుఖము? తల్లిదండ్రులకు సుఖము లేదు, బిడ్డకు సుఖము లేదు, సమాజానికి సుఖము లేదు. The parents are not happy, the child is not happy, and the society also is not happy. కనుక గర్భంలో ఉండినప్పుడే ఈ బిడ్డలకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి తగినటువంటి ఉపాయం కనిపెట్టాలి. Therefore, a device must be known as to protect the child right from the day it lies in mother's womb. దీనికి ఔషధములు లేకపోలేదు, There, no doubt, there are medicines. ఉన్నాయి. There are. కానీ మనం బద్ధకంగా ఉండటం చేత దీన్ని సక్రమమైన మార్గంలో వినియోగించటం లేదు. Because of our laziness, we are not making proper use of them. గర్భంలో ఉండినప్పుడు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ కూడా సక్రమైన రీతిలో వారికి తెలిపి ఆ ట్రీట్మెంట్ తగినటువంటి ఒక దోషాలు కూడా వారికి చక్కగా హెచ్చరించాలి. When the child is in mother's womb, we should make use of all vitamins A, B, C, D and explain the ఆ diseases. తల్లికి అమ్మా నీవు విటమిన్ ఏ తీసుకోకపోతే బిడ్డ యొక్క కన్నులు కొంచెం ప్రమాదం కలుగుతుంది, దీంట్లో దోషం ఏర్పడుతుంది అని చెప్తే తల్లి తప్పక శ్రద్ధగా తీసుకుంటుంది. If we inform the mother, if you don't take vitamin A, your child will suffer from eye complaints. Mother will surely take మధ్య vitamin మధ్య A. నెలకు ఒక తూరి హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకోవాలి. The mother should have monthly checkup in the hospital. పుట్టిన తర్వాత ఆ బిడ్డతో జీవితమంతా అనుభవించే బదులు నెలకొక తూరి డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకోవటం ఏం తప్పు ఉంది? Instead of feeling sad throughout the life, spending the time with the child, better to have monthly checkup. కనుక ఇలాంటి ప్రచార ప్రబోధలు చక్కగా చెయ్యాలి. Such teachings and publicity should be done properly. కానీ పాపం డాక్టర్స్ చేయడానికి ఇందులో ఏమాత్రం అవకాశం ఉండదు. But doctors have no scope to do తమ that. దగ్గరికి వచ్చినటువంటి వారికి మాత్రమే డాక్టర్స్ బోధించవచ్చు. Doctor can teach to the patient that comes to him. కానీ డాక్టర్స్ ఈనాడు చేయవలసినటువంటి ప్రయత్నం ఒక్కటి ఉంది. What doctors have to do today is one thing. ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలి. They have to bring force on the government. ఎందుకనగా ప్రపంచంలో ఈ విధమైనటువంటి జబ్బులు అధికమైపోతున్నాయి కనుక ప్రభుత్వం యొక్క ప్రచారములు, ప్రభుత్వం యొక్క విధానములు కొంత మార్చుకోమని చెప్పాలి. Since there are so many diseases, doctors should advise the government that they should change their procedure because of the diseases that are rampant. అట్లు కాకుండా కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏమిటి? Otherwise, there's no value in spending crores and crores of money. ధనము నష్టము, Money is lost, కానీ ఆరోగ్యము కుదరటం లేదు. but health is not ensured. దీని లోపల కొన్ని నూతనమైనటువంటి యొక్క ఔషధాలు అభివృద్ధి అవుతున్నాయి. Here, there's also the development of new medicines. ఈ నూతనమైన ఔషధాలంతా కూడాను యాంటీబయాటిక్స్ తో చేరుతున్నాయి. These new medicines are full of antibiotics. ఈ యాంటీబయాటిక్ మెడిసిన్ అంతా కూడాను ఒకదానికి మరొకటిగా మార్పు చేస్తుండాలి. The antibiotics will change one into another. ఒక ట్యూబర్క్లోస్ ఉంటుంది. For example, tuberculosis. దీనికి ఒక విధమైనటువంటి ఔషధాన్ని ఇస్తారు, యాంటీబయాటిక్స్. For this, an antibiotic is అది administered. ఆ యొక్క రోగములకు సంబంధించినటువంటి యొక్క క్రిములను మాత్రమే చంపడానికి ఇస్తున్నారు. The antibiotic is administered to kill the germs, కానీ అది మరొక దాన్ని కూడా చంపుతుంది.
but it kills the different germs also. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సెల్స్ ను కూడా పాడు చేస్తుంది. It destroys the cells that give health. కనుక ఒక్క ఔషధమే రెండిటి మంచిని చెడ్డను కూడా పాడు చేస్తుంది. So same drug does good and bad. కారణం ఏమిటి? ఇది ఎలాంటిదంటే యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఒక దోమ వంటిదిగా ఉంటుండాలి. Antibiotic more or less looks like a mosquito. Mosquito. ఎట్లంటే మనం రాత్రి పండుకున్నాం. Supposing we sleep in the night. కానీ ఆ దోమతెర లోపల ఏదో ఒకటి రెండు మస్కిటోలు ఉంటుండి మనల్ని కుట్టినాయి. But when there are one or two mosquitoes inside the mosquito curtain, they are sure to bite you. రెండవ దినము ఫ్లిట్ తీసుకొని వచ్చేసి అన్ని మస్కిటోస్ ను కొట్టి చంపేసేస్తున్నాం. Second day, you make use of flit and apply spray and kill all mosquitoes. కరచి బాధ పెట్టినటువంటి మస్కిటో ఒకటి రెండు మాత్రమే. After all, one or two mosquitoes కానీ bite ఈ you. ఫ్లిట్ అనేక మస్కిటోస్ అంతా చంపేసేసేసింది. But the spraying of the flit will kill all mosquitoes. అట్టనే జరుగుతుండాలి ఈనాడు ఆరోగ్య విషయంలో. The same thing happens in respect of health. ఒక మంచి కోసమని పోయి రెండు చెడ్డను చేస్తున్నాం. We think of one good and we do two bad things. ఇంకా కొన్ని ప్రపంచంలో సహజంగా జరుగుతుంటున్నాయి. Further, there are many things ఈ happening. ఫ్రూట్ ట్రీస్ కు, వెజిటబుల్స్ ట్రీస్ కు, ఇంకా ప్యాడీకి ఇవన్నిటికీ కొన్ని ఏమైనా రోగాలు వచ్చినప్పుడు దానికి DDT అని కొడుతున్నాం. In these fruiting trees and vegetable trees, we apply DDT spray. అందులో ద్రాక్ష తోటలు కూడా కొడుతుంటారు. The spray is done even to grapeyards. ఈ DDT కొట్టిన చేత ఆ క్రిములు పోవటమే కాకుండా ఈ ఫలముల్లో కూడాను DDT పవర్ ప్రవేశిస్తుంటుండాలి. Because of the DDT spray, it enters into ఈ the fruits. వెజిటబుల్స్ లో కూడాను ఈ DDT పవర్ ప్రవేశిస్తుండాలి. The DDT power enters into the vegetable too. అన్నింటిలో కూడాను మనం తినే పదార్థాలు ఎందుకు కూడాను ఈ యొక్క ఇది ప్రవేశిస్తుంటుండాలి. It goes into everything that we eat. ఏదో శ్రీమంతులు దీని విషయాలు తెలిసినటువంటి వారు ఆ ఫలములు ఆ వెజిటబుల్స్ చక్కగా కడిగి తదుపరి దీన్ని వండుకుంటుంటారు. The rich people and the people who have got knowledge will clean them well కానీ and cook and eat. బజారులో సంచరించేటువంటి బీదవాళ్ళు ఫలం కొంటారు, అట్లనే తింటారు. But the poor people that just we find them on the street, ఆ they ఫలం eat పైన straight away. ఇదంతా కొట్టిన మెడిసిన్స్ అంతా ఉంటుంటాయి. The fruits are full of such medicines, DDT. దానివల్ల మరికొన్ని రోగాలు ప్రారంభమవుతున్నాయి. That leads to many diseases. కనుక రోగాలకంతా మన అశ్రద్ధనే మూల కారణం. It is the laziness that is responsible for diseases. లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్. Laziness is rust and dust. రియలైజేషన్ ది బెస్ట్ అండ్ రెస్ట్. Realization is the best and rest. అర్థాన్ని గుర్తించాలి. We have to understand the meaning. దీనికి కారణం ఏమిటని పెద్దగా గుర్తించాలి. We have to understand the reason behind ఇది it. నాకెందుకులే అని ఎవరికి వారు దాన్ని తప్పించుకొని పోతున్నారు. Each one simply neglecting it as other man's job. కాదు ఈనాడు వాడికైనది రేపు నాకు కావచ్చు. Today this man is suffering, tomorrow I may suffer. దీనినే తన యందు ప్రకృతిని పరమాత్మని చూడేటువంటి యొక్క జ్ఞానాన్ని మొట్టమొదట గుర్తించాలి. This is what is contained in the knowledge, to see the nature and God in ప్రకృతి one's యందు own self. పరమాత్మను తనను చూచేటువంటి యొక్క దృష్టిని గుర్తించాలి. One should have a vision to see one's own self and God in nature. ఈ విధమైనటువంటి యొక్క సమత్వం లోపలనే దీని యొక్క అభివృద్ధిని మనము చేయగలము. Only in that equality will develop and progress. ఈనాటి మానవత్వం లోపల In human quality today, జీవిత సమత్వం అనేటువంటిది ప్రజ్ఞ. this equality is integrated ఈ awareness. ప్రజ్ఞ అనేటువంటిది ఆత్మకు పర్యాయ పదము. This integrated awareness is synonym of the self. కానీ ప్రజ్ఞ లేకుండా మానవుడు క్షణమైన జీవించడానికి వీలు కాదు. Without this awareness, man cannot live for a ఈ moment. ప్రజ్ఞాశక్తియే మన ప్రాణశక్తిని ఒక వైబ్రేషన్, ఒక విధమైనటువంటి యొక్క స్తంభన శక్తిని అందిస్తుంటుండాలి. It is only the awareness that gives this vibration, the life, దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine మానవుని self. యందు మూడు రకములైనటువంటి యొక్క దైవత్వం ప్రకటితమవుతుండాలి. In human beings, the divinity expressed in three forms. పదార్థ రూపంలో ఒకటి, One relates to matter. మైండ్ రూపంలో మరొకటి, The second in the form of the mind. ప్రజ్ఞా రూపంలో మరొకటి. The third one of awareness. నిన్న చెప్పినట్టుగా ప్రతి దాని ఎందుకును ఈ మానవత్వం మూడింటి యొక్క త్రిపుటి ఏకమైపోతుండాలి. As Swami said yesterday, in the human life we find all these three aspects. రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్. All these three are noticed: radiation, vibration and materialization. దీనినే మ్యాటర్, This is called matter, ఫోర్స్, the force, కాన్షియన్స్. and then conscience. ఈ కాన్షియన్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from you get the conscience? మన యొక్క ప్రజ్ఞాశక్తి అధికంగా మారిపోతుండాలి అనుకున్నాం. We think that awareness is increasing. తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి అనుకున్నాము. We think there's a lot of intelligence. ఈ తెలివితేటలు కేవలం ప్రాకృతంతో వచ్చినటువంటివే కానీ అంతర్భావం నుంచి ఏర్పడినటువంటివి కాదు. The intelligence has come from the outer world, not from the inner one. ఈ నాలెడ్జికి అతీతమైనది మరొకటి ఉంటున్నది. But there's another one beyond knowledge. దానిని ఎవ్వరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No one is making effort to know that. నాలెడ్జి.
We speak of knowledge ఈ and knowledge. నాలెడ్జి వల్ల ఏమైపోతుండాలి? What is happening because of knowledge? ఎనర్జీని గుర్తించుకోలేకపోవటం చేత ఎనర్జీగా మారిపోతుండాలి. As energy is not realized, it becomes allergy. కనుక దీనికి అధికమైనటువంటి యొక్క ఆత్మశక్తి ఒకటి ఉంటుండాలి. There is atmic powers, power of the self. అది ఎవ్వరు కూడా నువ్వు తెలుసుకోవటానికి కానీ చూచుకోవటానికి కానీ వర్ణించడానికి కానీ సాధ్యం కాదు. It's not possible to inquire, to know. కనుకనే ఆధ్యాత్మిక మార్గం నందు యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుకు కానీ వాక్కు కానీ అతీతమైనటువంటిది ఇది. So in spiritual path it is said that the true self is beyond the ఇది word. ఎక్స్పెరిమెంటల్ కి ఏమాత్రం కూడా నువ్వు చిక్కేటువంటిది కాదు. You cannot understand through experiments. ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే చిక్కుతుంది. You can only experience it. ఒక చేతిలో చక్కెర తీసుకున్నాం. Here you take sugar. ఆ చక్కెర నీ చేతిలో బాగా చూస్తున్నావు. You see this sugar clearly. దాన్ని నీటిలో వేశావు. You mix it in water. చక్కెర నీవు పట్టావు చేతిలో. You caught hold of sugar on hand. చక్కెర నీవు చూచావు కన్నులతో. You have seen the sugar with your eye. నీటితో వేసి బాగా కలిపిన తర్వాత When you stir it up in water, చేతికి చిక్కదు, కంటికి కనిపించదు. you cannot catch hold of it, nor can you see. కానీ చక్కెర లేదని చెప్పగలవా? But can you deny the presence of sugar? ఉన్నది. There is. అది ఉన్నదని ఎప్పుడు చెప్పగలవు? How do you declare the presence of sugar? దానిని నాలుక పైన వేసుకున్నప్పుడు ఉన్నది అని చెప్పగలవు. The moment you taste it in the tongue, you నీ can చేతులతో accept. వేసినటువంటి చక్కెర నీ చేతికి చిక్కటం లేదు. The sugar you have mixed with your hand, you నీ cannot catch hold కన్నులతో of it. చూసినటువంటి చక్కెర నీ కంటికి కనిపించడం లేదు. You don't see the very sugar which you have seen with your eye. కానీ టంగు పైన వేసుకున్నప్పుడు చక్కెర ఉన్నది, అది ఎక్స్పీరియన్స్. But when the syrup is tasted, you accept the presence of sugar, that is experience. మన చుట్టూ గాలి ఉంటుండాలి. There is air all around us. గాలే లేకపోతే మనమే లేము. When there is no air, we don't exist. కంటికి కనిపించునా? Do you see the eye? చిక్కునా? Can you catch hold of it? గాలి లేదని చెప్పడానికి వీలవుతుందా? Can you deny the presence of air? కాదు, ఉన్నది. There is. అట్లనే మనము దైవత్వం సర్వత్రా ఉంటుండాలి. Similarly, divinity is present everywhere. సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్య సిద్ధతి, సర్వత్రా ఉన్నటువంటిది అది. God is all pervading. కానీ మనము దానిని తగినటువంటి యొక్క శ్రద్ధతో దానిని తగినటువంటి యొక్క పరిశోధన చేయటం లేదు. We are not investigating this divine principle with పోనీ all seriousness. శ్రద్ధనైనా దానికి ప్రవేశపెట్టడం లేదు. We don't have any steadfastness శ్రద్ధ towards that. కలిగినటువంటి వాడికి ఏమైనా చేయవచ్చు. The one who has sincerity can do anything. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. The wisdom is acquired through this శ్రద్ధ sincerity. కలిగినటువంటి వాడికి చిన్న నిప్పు చేతికిస్తే వాడు గొప్పగా దానిని ఫ్యాన్ వేసి విసిరి అనేక పెద్దగా పెద్దలిల్లేటట్టుగా చేసుకోవచ్చు. If you give small fire to a person, with all sincerity, he can grow into a flame. శ్రద్ధ లేనటువంటి వాడికి తట్టడు నిప్పులు ఇచ్చినా కానీ ఏదో పక్కన పెట్టి దాన్ని ఆరిపోయి చేసుకుంటాడు. The one without sincerity, even if you give him a flame, he will extinguish it. కనుక అభివృద్ధి గావించుకోవటానికి దాన్ని అధోగతి పట్టించడానికి మన శ్రద్ధనే మూల కారణం. Either for progress or deterioration, it is the sincerity that is responsible. ప్రతి మానవుడు కూడాను తనకు తెలియనటువంటి విషయాన్ని శ్రద్ధతో పరిశోధన చెయ్యాలి. Every man must investigate to know that he does not know with sincerity. మనము విత్తము అని ఒక పేరు ఉంటుండాలి భారతదేశంలో. In Bharat, there's another name, Vittamu. విత్తమనగా ఏమిటి? What do you mean by Vittamu? సంపాదించిన ధనము అనుకుంటున్నాము. We think the money earned. కానీ సంపాదించినదంతా విత్తమే. All that is earned is Vitta. కానీ డబ్బు మాత్రమే కాదు, Not merely money. మనం సంపాదించుకున్న ఆరోగ్యం కూడా విత్తనమే. The health that you possess is also మనం money. నేర్చుకున్న చదువు కూడా విత్తమే. All the knowledge is Vittamu. సర్వము విత్తమే. Everything is the Vittamu. ఆ విత్తము అనేటువంటి యొక్క శక్తి అంటే మానవుని ప్రయత్నంతో ఆర్జించినటువంటిది. The one that is earned with all the effort is this Vitta. కనుక ఎవరి నుంచి మనం ఆర్జించాం? From whom have you earned? మనం చదివినటువంటి చదువు అంతా కూడాను సమాజం ద్వారానే మనం నేర్చుకున్నాం. We have learnt all this knowledge from society. మన తెలివితేటలు మనం నేర్చుకున్నటువంటి స్పెషలైజ్ డాక్టర్స్ అంతా కూడా ఒక సమాజం నుంచినే మనం తీసుకున్నాము. The intelligence and specialization are acquired from ఈ society. డాక్టర్ అనేటువంటిది కూడాను ఈ వైద్యములకు సంబంధించినటువంటి విధానము ఏదో ఒక మహనీయుడు అనేక శ్రమలు పడి దానిని ఆర్జించినటువంటి దాన్ని మనం ఆర్జించి తద్వారా మనము దీన్ని అనుభవిస్తున్నాం. The medical sciences have been investigated by a great man. We have learned from him and making use of it in the daily life. ఎవరో దీనిని అభివృద్ధి పరిచినటువంటి దాన్నే మనం అందుకోగలిగినాము కానీ మనకు మనం అందుకోగలేము. You just receive from the one who have already discovered. You cannot find out yourself. మనకు తెలియనటువంటిది ఎవరో మనకు తెలియజెప్పినప్పుడు వానికి మనం ఎంత గ్రాటిట్యూడ్ చెప్పాలి. What amount of gratitude should you express? నా టవల్ నేను కింద విడిచిపెట్టినప్పుడు ఎవడో ఒకటి చేతికి అందిస్తే థ్యాంక్స్ అంటున్నాం. When the towel is dropped, if anyone hands over back, you say thanks.
నా టవలు నాకు అందించినందుకు నేను థ్యాంక్స్ చెప్తుంటే నీకు ఇంత తెలివితేటలను ఇంత గొప్ప శక్తిని అందించినటువంటి ఈ సమాజానికి మనం ఏం థ్యాంక్స్ చెప్తున్నాం? When the towel is brought back to me of my own, when I say thanks, what kind of thanks you are అన్ని మనం conveying? సమాజం నుంచినే అందుకుంటున్నాము. We receive everything from society. మన విద్యలు, The education, మన ధనము, the money, మన గుణము, the quality, మన సర్వస్వ శక్తులు all capacity. అన్ని సమాజం నుంచినే మనం తీసుకుంటున్నాము. All we receive from society. కానీ మనం సమాజానికి దీనికి ప్రతిఫలంగా ఏమందిస్తున్నాము? But what is it we are giving in return to society? అది మనం చక్కగా గుర్తించాలి. That we have to realize clearly. అది గుర్తించుకున్న తర్వాతనే మన యొక్క శక్తులంతా కూడా సద్వినియోగపరచుకోవచ్చు. The moment we understand this, we can make proper use of all these faculties. కనుక ప్రతి మానవుడు కూడాను సమాజ సహాయం లేకుండా ఏ శక్తిని కూడా తాను సాధించలేడు. No man can accomplish anything without the assistance of సమాజంలో society. పుట్టాము, We are born in society. సమాజంలో పెరిగాము, We grow in society. సమాజంలో జీవిస్తున్నాము. We live in society. సమాజంతోనే మన జీవితం అంతా కూడాను అభివృద్ధి అవుతుండాలి. We progress in society. సమాజమే లేకపోతే నీవే లేవు. When there is no society, you don't exist. ఒక్క చెట్టు అడవి కాదు, Single tree will not make a forest. ఒక్క మనిషి సమాజం కాడు, Single person will not make ఒక్క society. ఇల్లు గ్రామం కాదు. One house will not make a village. అనేక ఇండ్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది. Many houses make a village. అనేక మంది చేరినప్పుడే సమాజం అవుతుంది. Many make a society. కానీ అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. Many trees make a forest. కనుక మనం సమాజ జీవులము. We are in ఈ society. సమాజ జీవులము అనేటువంటి యొక్క సమదృష్టిని ఈనాడు మనము పోగొట్టుకున్నాం. We have lost this social consciousness today. వెస్టి వెస్టి వెస్టి. We think of individual. మనము సొసైటీతో ఉండాలి. సమష్టి స్వరూపం మనము. We should be in collective form, samishti society. నీవు పుట్టక పూర్వమే నీ తల్లిదండ్రులు ఉన్నారు. Your parents were there even before you were born. కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క సమాజం నుంచినే నీవు పుట్టావు. So you are born out of your parents that belong to society. కనుక నీకు పూర్వమే ఉండినటువంటి వారికి నీవు దానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత అందించాలి కదా. Should you not show gratitude to your parents who were present before ఈనాటి your birth? మానవుల లోపల స్వార్థమే పెరిగిపోయి Today in human beings there is selfishness on the rise. కొంత సమాజ దృష్టి అనేటువంటి విస్మరించి They have forgotten this social mindedness. కృతజ్ఞత లేనటువంటి క్రూరులుగా తయారవుతున్నాం. They don't have gratitude. They have become cruel. దానివల్లే మన యొక్క విద్య కాని, మన యొక్క శక్తి కాని, మన యొక్క బుద్ధి కాని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి అవకాశం లేకపోతుండాలి. So there is no scope to make proper use of our education, intelligence and వైద్యులు intellect. భగవత్ స్వరూపుడు. Doctors are the very form of God. వైద్యో నారాయణ హరిహి. God is in the form of doctor. కనుక నారాయణ స్వరూపులు వారు. They are the very form of God. నారాయణ అనగా ఏమిటి? What do you mean by Narayana? నారాయణ. Narayana. నారా మీన్స్ సంస్కృతంలో వాటర్. Nara in Sanskrit meant water. నయనం అనగా కన్నులు. Nayanam meant eyes. నారాయణ స్వరూపులైనటువంటి డాక్టర్స్ ఇతరుల యొక్క కన్నుల లోపల నీరు రాకుండా చూసుకోవాలి. అది నారాయణ తత్వం. Doctors who are the very form of Narayana should see that no one sheds a tear out of their eyes. నారా నయనములు ఇతరుల కంటిదారులు కార్చకుండా మనం చూసుకోవాలి. అది నారాయణ యొక్క తత్వం. They should see that no one would shed a tear. That is the essence of Narayana. కానీ ఇది మా చేత అవుతుందా అని మీరు సందేహించనక్కర్లేదు. But don't doubt whether it's possible నీ to you. శక్తి కొలది నీవు చేయి. You do it to the extent possible. డూ యువర్ బెస్ట్. Do your best. అంతే. దాని తర్వాత ఏమవుతుందో నీవు యోచించవద్దు. Beyond that, don't think of anything. సిన్సియర్ గా నువ్వు చేయి. You work sincerely. అదే డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. That is, duty is God, work is worship. ఈ రకమైనటువంటి దీని కింద మనం జీవితంలో మనం ప్రవేశపెడితే జగత్తంతా కూడాను నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా ఉంటుంటాది. If we lead the life in such a way, the whole world will ఈనాటి prosper. మానవునికి యొక్క దుఃఖములకు అశాంతికి మూల కారణం ఏమిటి? What is the reason behind the grief of mankind? సులభంగా మనం చెప్పవచ్చు. We can say easily. ఈనాటి మానవుడు గడిచిపోయినటువంటి దానిని గురించి విచారం చేస్తున్నాడు. Man bothers himself of the past today. రాబోయే దానిని గురించి విచారం చేస్తున్నాడు. He is very much worried about the future. ఈ బలహీనతే మనలో ఉండేటువంటిది. This is the weakness among us. గడిచిపోయిన దానిని చింతించి ప్రయోజనం ఏమిటి? What is the fun of brooding over the past? పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. Past is past. Forget the past. నాట్ కమ్ బ్యాక్. Don't come back. ఫ్యూచర్. డాక్టర్ చెప్పాడు ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్. Doctor made a mention of future. చర్చిల్ యొక్క స్టోరీ కూడా చెప్పాడు ఇప్పుడు. He also said the story of Churchill. ఫ్యూచర్. Future. ఫ్యూచర్ అంటే ఏమిటి? What do you mean by future? రేపు. That is tomorrow. రేపు అనేది ఏంటిది? మన జీవితంలో
నో షూరిటీ. Tomorrow is not a surety in our life. ఫ్యూచర్ అనేటువంటిది ఏమి దీనికి తగినటువంటి ఒక సాక్ష్యం? What is the witness for our future? ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. Future is uncertain. ఏ నిమిషమో, ఎప్పుడో, ఎక్కడో. Any moment, where, how, we can't decide. కానీ ఈ యొక్క ఫ్యూచర్ విషయము డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్. Therefore, we should not worry about the future. పాస్ట్ ఫ్యూచరు రెండింటిని వదిలిపెట్టి ప్రజెంట్ ను నీవు థింక్ చేయి. Therefore, we should leave the past and the future and live in the దిస్ present. ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్నీ ప్రెజెంట్. This is not ordinary present, it is omnipresent. పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి. The past results are in the present. ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో The ఉంటుండాలి. future results are also in ఇప్పుడు present. ఏ విత్తనం నాటామో పూర్వం అదే వృక్షమే వస్తుంది. The seed that you sow today will give the fruit పూర్వం ఏ tomorrow. విత్తనం ఉండినదో అది ఈనాడు వృక్షంగా ఉంటుండాలి. It is the tree of today has come out of the seed yesterday. కనుక ప్రెజెంట్ లోపల పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా ఉంటున్నాయి. So in the present, the past and future are present. కాబట్టి ప్రెజెంట్ నీవు సక్రమంగా చేయి. So you think of the present properly. ఆ ప్రెజెంట్ నీవు సక్రమంగా తీసుకుంటే ఈ విచారానికి అవకాశమే లేదు. If you take care of the present, you don't need to bother. పాస్ట్ ను చింతించుకొని ఫ్యూచర్ ను చింతించుకుంటూ ప్రెజెంట్ ను వదిలిపెడుతున్నాము. దానివల్లే దుఃఖానికి గురి అవుతున్నాం. We brood over the past, worry about the future, therefore we suffer in the present. ఇంతే కాకుండా Not only this, ఈ వైద్య విధానం లోపల in the medical procedures, నేను డాక్టర్ కాదు, Swami is not doctor. కానీ మీరందరూ డాక్టర్స్ కనుక కొంత విషయాన్ని కూడా మీరు చక్కగా యోచించాలి. Since you are all doctors, you should think of this area also. ఎవరెవరి స్వార్థాన్ని పురస్కరించుకుని వారు ఈ సబ్జెక్ట్ లోపల స్పెషలైజ్ చేస్తున్నారు. Basing on the selfish interest, they specialize in an area. ఉన్నది ఒకే హార్ట్. Only one heart exists. ఈ హార్ట్ లోపల 100 స్పెషలైజ్లు ఉంటున్నాయి. In this heart, there are 100 specialities. ఒకరు చిన్న వాల్స్, ఇంకోరు పెద్ద వాల్, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క స్పెషలైజ్ చేస్తున్నారు. Small wall, big wall, each one specializes on each of the దీంట్లో walls. కొంత సెల్స్ మాత్రమే స్పెషలైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. There are some that specialize on cells. ఈ సెల్స్ ను మాత్రమే స్పెషలైజ్ చేస్తుంటే ఇంకోటి ఏమైనా వచ్చిందంటే వాడు ఎక్కడ ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి. As they specialize on cells, if there is any complication, they have to consult different కనుక నా doctors. ఉద్దేశం ఏంటంటే ఈ స్పెషలైజ్ అనేటువంటి దాన్ని హార్ట్ ను ముక్కలు ముక్కలు చేయకుండా హార్ట్ అంతా ఒకటిగా మనం స్పెషలైజ్ చేయాలి. Therefore, Swami's opinion is that the specialization should not lead to fragmentation of the heart. It should unify the heart. ఒక్కదాని నీవు సెల్స్ నువ్వు చూడగలవు, You can see a cell. కానీ వాల్స్ పని చేయలేదంటే నీవు ఇంకో డాక్టర్ నీవే పంపాలి. But when the walls don't function, you should direct him to another నీవు doctor. డాక్టర్ అయిపోయి కూడాను నీవు ఇంకొక డాక్టర్ దగ్గర పంపటము ఇది అవమానం కదా. Being a doctor yourself, you direct the patient to another doctor. Is it not shameful? కనుక నీవు డాక్టర్ హార్ట్ స్పెషలైజ్ చేశావు. You are a specialist, heart నీవు అన్ని specialist. నీ చేతిలో పెట్టుకో. Everything you should know. ఏ జబ్బు వచ్చినా నీవు దాన్ని నివారణ చేయడానికి పూనుకో. You should be able to cure any disease. ఆ రకమైనటువంటి దీని కింద ఉంటుండాలి. You should be in that ఈ position. స్పెషలైజ్ అనేటువంటిది చాలా జగత్తునే చాలా ఇది చేస్తూ వస్తుండాలి. This specialization is spoiling the world today. స్పెషలైజ్ అనేటువంటిది ఉండకూడదు. There should not be specialization. జనరల్ అనేటువంటిది చెయ్యాలి. One should be general doctor. దాంట్లో అన్నింటినీ ఎందుకు దీన్ని మనం ఆరితేరాలి. Being a general doctor, you'll be an expert in every area. ఇంకొకటి మన హార్ట్ మనకి ఎంత టీచ్ చేస్తుండదో చక్కగా యోచించేయండి. You also think of the heart that gives good teaching. కానీ మనం టైర్డ్ అయిపోతున్నాము, But we are tired. మనం చాలా విసిగెత్తుతున్నాము, We are disgusted. చాలా వీక్ అయిపోతుంటున్నాము. We become weak. కానీ దేనివల్ల? Why? నిర్విరామ కృషి చేస్తున్నాము, దానివల్ల మనకు టైర్డ్ అయిపోతున్నాము. Because we do work continuously, therefore we get tired. వరే పిచ్చివాడా, నిర్విరామ కృషియే నీ యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం అని హార్ట్ మనకు బోధిస్తుండాలి. The heart teaches this lesson. The continuous work, only very important to your life. That is the lesson taught by the heart. కర్మానుబంధీని మనుష్యలోకే, మనుష్యుడు ఇంత కూడా కర్మతో చేరినటువంటి వాడు. The human society is bound by actions. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. The body is gifted for righteous action. కనుకనే నీవు కర్మాచరణ కోసం నీవు జన్మించావు. Therefore you are born for కర్మ activity. చేయవలసినటువంటి నీ కర్తవ్యము. You should perform your duty. అంతేకాని టైర్డ్ అయిపోయినామని నీవు ఇమాజినేషన్ కు అవకాశం ఇవ్వకూడదు So you should never imagine that you are tired. అని హార్ట్ మనకు బోధిస్తుండాలి. It is the lesson taught by the heart. ఎట్లా? How? హార్ట్ నిరంతరము కొడుతూనే ఉంటుండాలి, పని చేస్తూ, దీనికి రెస్టే లేదు. Heart beats continuously. It has no rest. అయితే దానికి ఒక రెస్ట్ ఉంది. But it too has got a rest to a certain extent. టక్ 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 టక్. ఈ టక్ టక్ రెండు టక్కులకు మధ్యలో ఒక రెస్ట్ ఉంటుండాలి. ఈ పని చేసి ఈ బ్లడ్ కొంచెము బ్యాడ్ గా మారిపోతుండాలి.
Because of continuous work, the blood becomes ఈ bad బ్యాడ్ blood. బ్లడ్ అక్కడికి పోయి చేరుతుంది. Bad blood reaches heart. అక్కడ ఆ సెల్ ఫుల్ అయ్యేంత వరకు కూడా రెస్టే దానికి. The cell will be under the rest until it is అది full. ఫుల్ అయిన తక్షణమే తిరిగి ప్రారంభం చేస్తుంది. The moment it is full, it starts working. అక్కడ నుంచి పంపు కొట్టి Then it pumps up. లంగ్స్ కు పంపిస్తుండాలి. It sends it to the lungs. ఈ లంగ్స్ అంతా కూడా అక్కడ ప్యూరిఫై చేస్తుండాలి. Lungs purify the ఆ blood. ప్యూరిఫై చేసి మరొక వైపున దీనికి పంపిస్తుండాలి. Then it will send to another side. ఇవన్నీ కూడాను దానికి రెస్టే. All this amounts to rest. ఈ రెస్ట్ లేకుండా పోలేదు. There is no doubt నా rest. పనిలోనే నాకు రెస్ట్ ఉండాలని చెప్తున్నది ఈ హార్ట్. The heart teaches you the lesson that there is rest while at అందువల్ల మా work. పిల్లలు కూడా నేను చెప్తుంటాను. That's what Swami tells to students. స్వామి 4 గంటలకు లేచి రాత్రి 11 గంటలకు మేము చదువుతుంటాము, మాకు రెస్టే లేదే అనుకుంటారు. They tell Swami, we get up at 4 o'clock and read till 11 o'clock in the night. We have no rest. రెస్ట్ అంటే ఏమిటి? What do you mean by rest? పడక వేసుకొని పండుకోవటమా రెస్ట్? Is it simply to lie down on the bed? చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. Swami says, change of work is rest. అదే విధంగానే ఇక్కడ చేంజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంటుంది హార్ట్ లో. Similarly, in the heart, there is change of work. ఈ యొక్క సెల్ ఫుల్ అయ్యేంత వరకు రెస్ట్ గా ఉంటుంది. అదైతేనే మరి తిరిగి పంపు కొడుతుంటది. The cell will be at rest until it is full. Thereafter, it pumps up. కనుక ఇంత సూక్ష్మంగా జరిగిపోతుంటుంది. It happens in a subtle ఈ way. బ్లడ్ సెల్స్ ఒక్కొక్క చిన్న సెల్స్ లో కూడా ఎంతో పని జరుగుతుంటుంది. In blood cells, in every minute cell, there is a lot of work going on. ఎవ్వరు కూడా ఈ యొక్క సృష్టి రహస్యాన్ని గుర్తించుకోలేరు. No one can understand the mystery of nature. బాడీ అంతా బ్లడ్ సెల్స్. The body is full of blood cells. ఒక్క సెల్ లోపల ఏమిటి ఉండదో అన్ని సెల్స్ లోపల కూడా అదే పవర్ ఉంటుండాలి. What all that is present in a cell is present in other cells ఎంత also. ప్యూరిఫై చేస్తుండాలి. It purifies. ఎంత దీన్ని యాక్షన్ చేస్తుండాలి. It also తక్షణమే activates. ఒకదానికొకటి త్యాగం చేస్తుండాలి. Each cell sacrifices for the other. ఈ త్యాగం అనేటువంటిది మానవునికి బోధన చేస్తుండాలి. The lesson of sacrifice is taught to humanity. ఆ త్యాగం చేసినప్పుడే మనకు క్షేమం చేకూరుతుండాలి. When we sacrifice, the welfare is ensured. నా చేయి ఉంది, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుండాలి. There is blood circulation there in the hand. క్షణానికి ఇక్కడ బ్లడ్ దాన్ని వదిలిపెట్టి పోతుండాలి, త్యాగం చేస్తుండాలి. After a moment, the blood leaves that place. It sacrifices. అది త్యాగం చేయకుండా బ్లడ్ అక్కడే లేకపోతే బాయిల్ ఏర్పడిపోతుంది. If it does not sacrifice, the blood clots, you find the boil there. అది మనకు రోగంగా రూపొందుతుంది. That becomes the disease. త్యాగం వల్ల ఎంత క్షేమం జరుగుతుండాలి. Only out of sacrifice, there will be మన security. జీవితం అనేటువంటిది ముందుకు నడచాలనుకుంటే త్యాగం. If we go ahead in life, the sacrifice is necessary. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. No action, no society, no position, no wealth would ensure this eternity other than sacrifice. అమృతత్వ మానసు. It's only sacrifice. ప్లేస్ చేస్తుండాలి. It takes you to eternity, immortality. What is the way to immortality? What is the way to immortality? Removal of immoralities is the only way to immortality. Removal of immorality is the only way to immortality. ఇమ్మొరాలిటీస్ మనం పోగొట్టుకోవాలి. We should get rid of immorality. మనము పిల్లలంతా బాగా తెలుసును, స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు. Students know this. They learn swimming. ఒక స్విమ్మింగ్ పూల్ లో పడతారు. Jump into the swimming pool. కానీ ముందున్న జలమును వెనుక్కు నెట్టినప్పుడే నీవు ముందుకు పోతావు. When you push the water behind, you will be able to go ahead. అది పుష్ చేయకుండా ఉంటే నీవు ఉన్న చోట్లే ఉంటావు. If you don't push water like that, you will remain there where you are. మనం నెట్టుతూ పోవాలి, అదే త్యాగం చేస్తూ రావాలి. When you push behind the water, that is sacrifice. మంచి కానీ చెడ్డ కానీ Either good or bad. అన్నిటినీ త్యాగం చేయాలి. Everything you have to sacrifice. మన శరీరంలో ఎంత గొప్ప ఫంక్షన్ చేస్తుందో అది యోచన చేయండి. What great task is undertaken by the body. Think of this. మనము భుజిస్తున్నాం, We eat, we take food. ఇది ఏది కూడా సెల్ఫ్లెస్ గా పనిచేస్తున్నాయి. Everything works selflessly. ఈ సెల్ఫ్లెస్ అనే దానికి ఈ పంచేంద్రియం యొక్క తత్వాన్ని చక్కగా ఉదాహరణగా తీసుకోవాలి. This selflessness, we should understand taking the body. ఈ టంబ్లర్ లో ఒక జ్యూస్ ఉంటుండాలి. In this tumbler, there's juice here. కానీ ఆ జ్యూస్ యొక్క టేస్ట్ ఈ టంబ్లర్ కు తెలియదు. The taste of the juice is not realized by the tumbler. దానిలో ఒక స్ట్రా వేస్తాం. We put a straw there in the ఈ tumbler. స్ట్రా వేసేసేసి దాన్ని నోట్లో పెట్టుకుంటాం. Through this straw, and you keep it there in ఆ your స్ట్రా mouth. ద్వారా మనం ఈ జ్యూస్ లోపల పీల్చుకుంటున్నాము. Through the straw, you sip the juice. కానీ ఆ యొక్క జ్యూస్ యొక్క టేస్ట్ స్ట్రా కూడా తెలియదు. The taste of the juice is not known to the straw. నాలుకకు మాత్రమే తెలుస్తుంది. It is only the tongue that tastes the నాలుగు juice. టేస్ట్ చేస్తుంది కానీ తాను ఎంజాయ్ చేయటం లేదు. Tongue merely tastes, but it doesn't enjoy. అయ్యో ఇది తీయగుంటున్నది అని లోపలికి జఠరాగ్ని పంపుతుంది. The tongue enjoys, it tastes, finds it sweet, and sends it into the అది stomach. ఏమైనా సరైన టేస్ట్ లేకపోతే తీసి బయటకు పంపించేస్తుంది. If the taste is not good, it vomits.
తాను టేస్ట్ చూస్తున్నదే కానీ అనుభవించటం లేదు. It merely tastes, it doesn't enjoy experience. అదే విధంగానే Similarly, మన హార్ట్ ఒక టంబ్లర్. the heart is a tumbler. దీంట్లో లైఫ్ అనేటువంటి జ్యూస్ ఉంటుండాలి. There is the juice of life. కానీ ఆ హార్ట్ కి ఏమి తెలియదు. The heart doesn't know that. దాంట్లో పైప్స్ అనేటువంటిది ఇంత కూడా స్ట్రాలు వేస్తున్నాయి. It puts the straws అది of pipe. సర్వత్రా కూడాను సప్లై చేస్తుంటుండాలి. It supplies all over. కానీ ఆ పైప్స్ కూడా తెలియదు. But the pipes don't know this. కానీ బుద్ధి అది టేస్ట్ చేస్తుంటాది. The intellect tastes it. ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ డిస్క్రిమినేషన్ చేస్తుంది. It discriminates whether it's good or bad, right or wrong. చేస్తుంది కానీ తాను కూడా ఎంజాయ్ చేయదు. It does, but it doesn't enjoy. దాన్నంతా లైఫ్ సోర్స్ దానికి పంపిస్తుంది. It sends to the life force. అదే సోర్స్ నాట్ ఫోర్స్. That is the source and not force. బయట నుంచి వచ్చేటువంటిది ఫోర్స్. That which comes from outside is force. లోపల నుంచి వచ్చేది సోర్స్. That which comes from within ఆ is source. సోర్స్ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి. We should think of this అదే source. స్ప్రింగ్. That is the spring. ఆ స్ప్రింగ్ కి ఏమాత్రం కూడా అడ్డు ఉండదు. There should not be any obstacle to the spring. అదే దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం. That is the secret of God's nature. ఎన్ని రకమైనటువంటి సెల్స్, ఎన్ని రకమైనటువంటి నర్వ్స్, ఎన్ని రకమైనటువంటి ఇవి ఎంత పని చేస్తున్నాయి. The cells and the nerves work in many ways. ఒక తట్టు మజిల్స్ పెంచుతుండాలి. They develop muscles on ఒక one తట్టు hand. నర్వ్స్ కంతా స్ట్రెంగ్త్ ఇస్తుండాలి. It offers strength to the ఒక nerves. తట్టు పంచేంద్రియం కూడా ప్రకటింపజేస్తుండాలి. All the five senses are expressed. కన్నులను చూపుతుండాలి. The చెవులు eyes watch. వినిపిస్తుండాలి. నాలుక రుచిస్తుంటుండాలి. The eyes see. అంతా కూడా The ears listen. డివైన్ సోర్స్. All these things are obtained out of the divine source. అది ఎవ్వరు కూడా చెప్పలేరు. No one can explain. కానీ ఈనాటి మానవులంతా వైజ్ఞానికులంతా కూడాను ఇది లా ఆఫ్ నేచర్ అంటున్నారు. But the human beings and scientists today call it as law of nature. ఈ లా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got this law? ఈ లా నిర్ణయకర్త ఒకడు ఉన్నారు కదా. There's one that has decided this law. ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి. దీన్ని ఎవరు చేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా. It is a tumbler. There's certainly one that made this ఈ tumbler. వెండి రెడీమేడ్ టంబ్లర్ గా రాలేదు. This silver tumbler has not come on its own. సిల్వర్ భగవత్ సృష్టి. The silver is God's creation. ఈ టంబ్లర్ గోల్డ్ స్మిత్ సృష్టి. The tumbler is the creation of the goldsmith. కనుక దీనికి ప్రపంచంలో కూడాను వాటర్ అండ్ మడ్ ఈ రెండు కూడాను భగవత్ సృష్టి. In the world, the water and the mud are God's creation. కానీ వాటర్ మడ్ రెండు మిక్స్ చేసి పాటు ప్లేట్ పాటర్ చేస్తున్నాడు. The water and mud are mixed by the potter, made into a pot and the plate. పాటకు సృష్టికర్త పాటరు. The creator of the pot is the potter. కానీ పంచభూతములకు సృష్టికర్త భగవంతుడు. The five elements are created by God. ఇంకొకరు ఈ విధమైనటువంటి సృష్టిని చేయలేరు. No one can కానీ undertake such మానవత్వంలో creation. ఉన్నటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ఎక్కువ వినియోగం చేస్తున్నారు. But man relies on the physical faculties more. అయితే ఈ ప్రాకృతమైనటువంటి రెండు శక్తులు కూడా ఉపయోగంగానే ఉంటున్నాయి. However, the secular physical forces are also needed. వైజ్ఞానికుడు సుఖాన్ని కోరినటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు. The scientist who is after conveniences discovers aeroplane. ధైర్య సాహసంతో ఉన్నటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు. The man with valor and courage discovers aeroplane. కానీ భయంగా ఉన్నటువంటి వాడు హెలికాప్టర్ దాంట్లో నుంచి పారాచూట్ నుంచి కనిపెడతాడు. The one who is fear stricken discovers parachute to drop down. బలహీనుడు పారాచూట్ కనిపెడుతున్నాడు. ధైర్యవంతుడు ఏరోప్లేన్ The కనిపెడుతున్నాడు. man of courage discovers aeroplane. The man out of ఈ fear రెండు కూడా discovers రెండు parachute. విధమైనటువంటి ఉపయోగములే. Both are of immense use. అయితే ఒకటి ప్రమాదమును తప్పించేటువంటిది, ఒకటి ప్రమాదం పుట్టించేటువంటిది. One leads to the danger, the other one helps you to come out of the danger. కనుక మనం ప్రమాదమును తప్పించేటువంటి యొక్క దీని కింద మనం తగిన ప్రయత్నం చేయాలి. We should make every effort to be out of danger. మనం ఎప్పుడు కూడా నిరాశకు చోటు ఇవ్వకూడదు. We should never be frustrated at any మీరు time. నమ్మినా నమ్మకపోయినా నా యొక్క విషయంలో మీకు చెప్తున్నాను. Whether you believe it or not, Swami is telling of himself. నాకు ఏ వరి కూడా లేదు. Swami has no worry as such. హాస్పిటల్ కడుతున్నామే. Such a big hospital is మా built. జోగారావు చెప్పేవాడు, Jogarao used to స్వామి say, ఇంత పెద్ద ప్లాన్ వేశామే, మన బ్యాంకులో డబ్బు లేదే, ఎట్టి ఇది అవుతుంది, ఏమి చెబుతుంది అని చాలా భయపడేటువంటి వాడు. Jogarao used to say, we designed a very big plan, there's no money in the bank. How do we do that? మనం చేసేది మంచి కార్యము. Whatever we do is good thing. మనం పరోపకార నిమిత్తమై మనం పాటుపడుతున్నాం. We're working for, నో ఎనీ సెల్ఫిష్ ఇన్ మీ. there's no selfishness in Swami. కనుక అంత కూడా ప్రపంచం కోసం చేస్తున్నాము. Everything is done for the world. నువ్వు ఈ బలహీనతకు చోటు ఇవ్వద్దు. Don't give scope for తప్పక such జరుగుతుంది. weakness. It is bound to ఆ happen. కాన్ఫిడెన్స్, That confidence. ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? మనము మంచి కార్యం చేయడానికని సత్సంకల్పం వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది. When do you get that confidence? When you have got good thoughts, the good will, you will have a confidence. ఇది టంబ్లర్. Here is a tumbler.
దీంట్లో హాఫ్ కప్ వాటర్ ఉంటుండాలి. Here there's half cup of water. తృప్తికరమైన జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి మానవుడు హాఫ్ కప్ వాటర్ ఉంటుండదని ఆనందిస్తాడు. A man with satisfaction will feel very happy because the tumbler is half full of water. తృప్తి లేనటువంటి వాడు అయ్యో హాఫ్ ఎంటీగా ఉంది అనుకుంటాడు. The dissatisfied fellow says that the tumbler is half empty. కనుక మనం ఎంటీకి మనం చోటు ఇవ్వకూడదు. So we should not give scope for emptiness. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అయినా కూడా మనం సంతృప్తి పడాలి. We should be satisfied even with a drop of water. ఆ విధమైనటువంటి తృప్తి ఉండినప్పుడు ఎంత పని అయినా మనం చేయొచ్చు. With that satisfaction we can accomplish anything. చాలా మంది డాక్టర్స్ అంతా నిన్నటి దినం కూడాను చాలా రిపోర్ట్ చెప్పారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా సక్సెస్ అవుతుంది, ధనం కావాలి, ఎంతో ఏం చెయ్యాలి, మనం అంతా నూతనమైనటువంటి యొక్క పనిముట్లంతా కొనాలి, మనం లోన్ తీసుకుంటాం, లోన్ కంతా ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ తర్వాత ఇంకా మనం సంపాదించేది ఏమిటి ఉంటుంది అని అనేక డౌట్స్ కింద వాళ్ళు కొంత ప్రబోధించు వచ్చారు. Many doctors submitted in the reports yesterday expressed their doubts. Lot of money is to be spent. There's a lot of expenditure here. Even if you take the loan, interest has got to be ఇంతే paid. కాకుండా ఈనాటి డాక్టర్స్ యొక్క పరిస్థితి కూడా చాలా పాపం కష్ట స్థితిలో ఉంటుండాలి. The position of doctor is also difficult to a certain extent. ఒక్క సీటు కావాలంటే 10 lakhs మనం కట్టాలి. For one medical seat, one has to pay 10 lakhs. ఈ 10 lakhs మనం డొనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ 5 సంవత్సరం జరిగేదానికి తిరిగి ఒక 5 lakhs అయిపోతుంది. After paying 10 lakhs as capitation, one has to pay 5 lakhs to pass the ఈ exam. 15 lakhs కూడా తాను పాస్ చేసిన తర్వాత సంపాదించాలి కదా. He has to earn 15 lakhs which he has spent for his study. వాని మనసులో అదే ఉంటుంటాది, నేను 15 lakhs స్పెండ్ చేశాను, దాన్ని ఎట్లయినా సంపాదించాలి. All this is there in his mind. I spent 15 lakhs to study this. I should earn it back. సహజమే పాపము. It's quite natural. తల్లిదండ్రులు ఏ అప్పులో ఏ సప్పులో చేసి వీనికి సీట్ ఇప్పించారు. Parents borrowed money and then educated him. ఆ వరిని కొంచెం తప్పించుకోవడానికి సహజంగానే To వస్తుంటారు. get himself free from worry, he earns. కనుక ఈ తప్పు ఎలాంటిది What sort of a mistake is that? అనగా ఇక్కడ మరికొన్ని సర్దుబాటు చేయాలి. Here we have to make some ఈ adjustment. మెడికల్ కాలేజీ లోపల In medical colleges, ఎవడో ఒకడు 10 లక్షలు ఇస్తే వాడంతా కూడా చేర్చుకోకూడదు. we should not admit anyone who pays 10 lakhs. దానికి అర్హుడైనటువంటి వాడినే చేర్చుకోవాలి. We have to admit eligible one. ఆ శక్తి, ఆ యొక్క కెపాసిటీ, ఆ విధమైనటువంటి ఇంట్రెస్ట్, ఆ విధమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడిని చేర్చుకోవాలి. We have to admit the one with that capacity, with that knowledge and the interest. అలాంటి వాడు అభివృద్ధి వచ్చినప్పుడు చాలా బాగుపడతాడు. When such people are admitted, they will certainly be good. ఈనాడు అట్టివి జరగటం లేదు. Such things are not happening today. లాక్స్ అయినా ఇవ్వాలి, రికమెండేషన్ అయినా కావాలి. Either they should pay lakhs or should have recommendation. వాడు 5 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి వాడు 12 సంవత్సరాలు తీసుకుంటాడు. The one who has to get through the examination in 5 years, he will take 12 years to అలాంటి get వాడిని the degree. చదివించి ప్రయోజనం ఏమిటి? What is the fun of educating such a fellow? కనుక ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడాను మనం క్వాలిటీని కోరాలి కానీ క్వాంటిటీని చేయకూడదు. So in respect of education, we should think of quality and not quantity. పూర్వకాలం లోపల ఎంతో శ్రమ పడేటువంటి వాళ్ళు. In olden days, they used to work hard. 18 hours డేకి 18 hours చదివేటువంటి వాడు మెడికల్. The medical graduate used to study for 18 hours in the olden days. కానీ వాడు చక్కగా ఉత్తీర్ణుడు కాదు. Unless they study, they will never pass. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు But unfortunately today, చదవనక్కర్లేదు, they don't need to read. పాస్ అవుతుంటాడు. They are sure to pass. ఇలాంటి డాక్టర్స్ రావటం వల్లే దేశంలో చాలా ప్రమాదం ఏర్పడుతుంది. Because of such doctors, there's great danger. అందరూ అట్ట కాదు, చాలా మంచివారు ఉంటున్నారు. All are not like that. There are many, many good people. కనుక మన డాక్టర్స్ అంతా ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే So what is it that is to be done by our ఇలాంటి doctors? దాన్నంతా కొంచెం చక్క చేయాలి. They should rectify such defects. ప్రభుత్వం కొంచెం ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ద్వారా కూడా ఇవన్నీ కొన్ని మార్పులు తెప్పించాలి. They should bring pressure on the government and bring అది changes. మీ డ్యూటీ. That is your duty. అప్పుడే దేశం బాగుపడుతుంది. Then country will be prosperous. ఇప్పుడు ఇన్ని హాస్పిటల్ కూడా మనకు అక్కర్లేదు. We don't need many hospitals. ఎంతైనా సులభంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. You can treat easily. నా ఉద్దేశము మీరు ధనం కోసం మీరు బాధపడకండి, బాధపడకండి. Swami's opinion is, you don't need to bother about the money. ప్రేమతో మీ యొక్క పేషెంట్ ను డ్యూటీ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్ అని ప్రేమతో మీరు చేయండి. You treat your patient full of love. That duty is God. ఈ లవ్ అనేటువంటిది కూడా ఏదో ఒకటి పుచ్చుకునేటువంటి యొక్క దీంతో కాదు, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. This love is not merely to take. It should be give and take. నీవు దానికి ఛార్జెస్ చేయి, You can charge. కానీ చేసే సమయంలో ప్రేమతో చేయి. But while doing it, do it with love. ఇది సరైనటువంటి మార్గంగా ఉంటుంటాది. This is the correct path. అన్ని కేసులు కూడా సక్సెస్ అవుతాయి. All cases are bound to be successful. మన ప్రేమను పట్టే పేషెంట్ కూడా చాలా ఆనందిస్తారు. Basing in our love, the patients also will be happy. కనుక మనము స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే. ఈ రకమైన ప్రేమతో మనము జీవితాన్ని గడపాలి.
We should lead our life with such love. కానీ కొంతమంది పాపం చాలా శ్రమపడి చాలా టైర్డ్ అయిపోతారు. But many people work hard and they are tired. అది నిజమే, దానికి తగిన విశ్రాంతి కూడా ఉంటుండాలి. They need rest also.